హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఆఫ్ సూపర్ మిరాకిల్ హీలింగ్. ఇవాళ నేను ఒక కొత్త కొత్త విషయాన్ని వారానికి ఒకసారి మనం ఒక కొత్త విషయం నేర్చుకుంటాం కాబట్టి ఇవాళ నేను మీకు ఒక కొత్త విషయాన్ని నేర్పించాలి అనుకుంటున్నాను. ఐ ఆల్రెడీ సో ఏంటి అనంటే, హ్యావ్ యూ గాట్ యువర్ బుక్స్? మీ బుక్స్ మీ దగ్గరే ఉన్నాయా? వెరీ గుడ్. ఇఫ్ యూ ఆల్ గాట్ యువర్ బుక్స్, ఇవాళ నేను ఓకే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ అడుగుతాను. ఆ తర్వాత ఏం చేయాలి మీరే చెప్తారు. మీరు అందమైన మీ ఇంటి వెనకాల ప్లేస్ ఉంది, మీకు మొక్కలు పెంచుకోవాలి అని అనిపించింది, చక్కగా తీసుకొచ్చి మొక్కలు వేశారు, చాలా కష్టపడుతున్నారు, మొక్కలు వేశారు, చాలా బాగుంది. కరెక్ట్గా మొక్కలు పెరిగే టైంకి అవి నీరసించిపోతున్నాయి, లేక బలంగా పెరగట్లేదు. వెంటనే మీరు ఏం చేస్తారు? కలుపుందేమో చూస్తారు, వాటికి ఫెర్టిలైజర్ సరిపోవట్లేదేమో ఫెర్టిలైజర్ వేస్తారు, కలుపు మొక్కలు తీస్తారు, చేస్తారు కదా. ఎస్. ఇంకా అలా చేసినా అవ్వట్లేదు అని అంటే మట్టి మట్టి తవ్వుతారు, వాటి రూట్స్ ని కట్ చేస్తారు, పైన స్టెమ్స్ ని వాటన్నిటిని కట్ చేస్తారు. ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఎదుగుతుంది. ఇక్కడ మనం చేసింది ఆ చుట్టుపక్కల దాన్ని ఎదగడానికి అవసరమైన విషయాల్ని అనవసరమైనవి తీసేసి అవసరమైనవి అందించామా, లేకపోతే మొక్కని పీకేసామా? అనవసరమైనవి తీసేసి అవసరమైనవి అందించాం, రైట్? ఇప్పుడు మన లైఫ్ కూడా ఇలాంటిదే అనుకుంటే, మనకి ఇప్పుడు ఒక 30 ఏళ్ళో 40 ఏళ్ళో 50యో 60యో 70 ఈ స్పెక్ట్రంలో ఎక్కడో అక్కడ ఉన్నాం కదా మనం. అవునా? జీవిస్తూ జీవిస్తూ ఉండగా మనకి లైఫ్ ఈజీగా అనిపించాలి, కానీ ఎందుకు కష్టంగా అనిపిస్తోంది? 4 ఏరియాస్లోనూ కష్టంగా అనిపిస్తోంది. హెల్త్ చూసినా కష్టం అనిపిస్తోంది, రిలేషన్షిప్స్ తోనూ కష్టంగా అనిపిస్తోంది. పోనీ వీళ్ళందరినీ ఎక్కడికైనా తీసుకెళ్ళి మనం ఎక్కడికైనా వెళ్ళిపోతామంటే జీవితాంతం వాళ్ళతోనే కలిసి బ్రతకాలి. మన శరీరం పోనీ ఒక క్లోనింగ్ చేసుకొని మార్చేద్దామంటే ఆ టెక్నాలజీ సినిమాల్లో తప్ప మన దగ్గర లేదు. మన మైండే మనకు శత్రువు అని తెలుస్తోంది, కానీ దాన్ని ఎలాగ కంట్రోల్లోకి తెచ్చుకోవాలో తెలియట్లేదు. దానివల్ల పని మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాము. అండ్ డబ్బులు అయితే వస్తున్నాయి, ఉన్నాయి, కానీ ఒక్కసారి ఒక గండి పడిందంటే పట్టమని జారిపోతుంది. దానికి కూడా ఎక్కడో చిన్న భయం ఉంది. మరి ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో? మనం ఎక్కడికైనా వెళ్ళిపోవాలా? ఒక కొత్త దాన్ని ఏమన్నా తీసుకురావాలా? గుర్తించాలి. ఏం గుర్తించాలి? కలుపు మొక్కల్ని ఎలా అయితే చక్కగా ఒక గార్డెనర్ ఆ గార్డెన్ ని పెంచుతున్నవాడు కలుపు మొక్కలు ఎక్కడున్నాయో చూస్తాడు, అనవసరమైన కొమ్మల్ని కట్ చేస్తాడు, అవసరమైతే కిందన బాగా ఎక్కువైపోయిన రూట్స్ అన్నిటినీ కూడా ప్రూన్ చేసేస్తాడు. అలాగా అనవసరంగా అల్లుకున్న రూట్స్ అన్నిటిని తీసేస్తారు కదా, మట్టి కావాల్సిన ఫెర్టిలైజర్ వేస్తాడు, అలా కదా. అలా మన లైఫ్ ని మన గాడిలో పెట్టుకోవాలంటే, మన చేతుల్లోకి తీసుకోవాలంటే ఇన్ని డైమెన్షన్స్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏంటా కలుపు తీయటము? అనవసరమైన విషయాల్ని వదిలేయటం. అంటే బయట ఇన్ఫర్మేషన్ ఎక్కువ తీసేసుకుంటున్నాం కదా, ఆ ఇన్ఫర్మేషన్ ని కొన్నాళ్ళు కట్ చేయటం. ఏంటా రూట్స్ ని అడ్డదిడ్డంగా పెరిగిపోయిన ఆ రూట్స్ ని కొమ్మల్ని కట్ చేయటం అంటే ఏంటి? మన లోపల మనం గుర్తించకుండా ఉండే నమ్మకాలు, భయాలు కాదు, భయానికి కూడా వెనకాల ఉండేది నమ్మకం, ఎమోషన్స్. వాటిని గుర్తించి, ఎమోషన్స్ రూట్స్ లాంటివైతే బ్రాంచెస్, కొమ్మలు ఆకులు లాంటివి నమ్మకాలు. రూట్స్ కనిపించవు, కానీ పైన బాగా ఈ కొమ్మలు ఆకులు పెట్టేస్తుంది, పువ్వులు పూయదు కాయలు కాయదు. కొన్నిసార్లు మొక్కలు పువ్వులు పూయు కాయలు కాయవు. ఎందుకు? దానికి లోపల అడ్డదిడ్డంగా పెరిగిపోతున్నాయి, సరిగా న్యూట్రియంట్స్ తీసుకునేలాగా రూట్స్ పెరగట్లా. అందుకని సో ఒక తెలివైన గార్డెనర్ ఏం చేస్తాడు? ముందు దాన్ని సాయిల్ అంతా లూజ్ చేసి, మట్టి అంతా లూజ్ చేసి పైకెత్తి ఆ రూట్స్ ప్రూన్ చేసేస్తాడు. అలా ఇప్పుడు నేను మిమ్మల్ని హెల్త్, రిలేషన్షిప్స్, మీ పని పని అంటే అస్తమానం జాబే కాదండి. నాకు పని చేయబుద్ధి వేయట్లేదు, బా
చేద్దాంలే. అది ముఖ్యం అని తెలుసు. అది మన ఎదుగుదలకి చాలా అవసరం అని తెలుసు. అంటే హెల్త్ బాగుండాలండి నాకు. నేను డైట్ చేయాలని తెలుసు. నేను వాకింగ్ చేయాలని తెలుసు. కొన్ని ఎక్సర్సైజులు చేసుకోవాలని తెలుసు. కానీ చేయబుద్ధి అయితలేదు. నాకు ఈ సమస్య ఉంది అని అంటే నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని తెలుసు. కానీ భయం నన్ను ఆపేస్తోంది. నేను నా రిలేషన్షిప్స్ ని మంచిగా చేసుకోవాలంటే అక్కడికక్కడ నేను వాళ్ళని క్షమించాలి. వాళ్ళతో ముఖాముఖి మాట్లాడాలని తెలుసు. కానీ అవాయిడ్ చేస్తున్నాను. నా డబ్బుల దగ్గర నాకు భయం ఉంది. కొన్ని అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని తెలుసు. కానీ మానలేకపోతున్నాను. ఇలాంటివి ఏవో ఉంటాయి. నేను మిమ్మల్ని కొన్ని అడుగుతూ ఉంటాను. హెల్త్ కి సంబంధించి, రిలేషన్షిప్స్ కి సంబంధించి, కెరియర్ ఆర్ వర్క్ కి సంబంధించి, మనీకి సంబంధించి మీరు దయచేసి ఆ వాటిని మీ బుక్ లో రాయండి. ఎందుకు రాయాలి? ఏంటండి ఎవరి క్లాసుల్లోనూ రాయిపించరు, మీ క్లాసులో ఎక్కువ రాయించేస్తారు. మనస్సులో ఉంటే చిక్కుముళ్ళుగానే ఉంటుంది. పేపర్ మీద పెట్టినప్పుడు ఆ చిక్కుముళ్ళన్నీ విడిపోతాయి. ఏం మీ పిల్లలతో మీరు చిన్నప్పుడు ప్రాక్టీస్ చేయించలేదా? పుస్తకంలో రాయించలేదా? ఎందుకు రాయించారు? మీకు రావాలిరా, మీకు అర్థం కావాలి అని రాయించారు కదా. అలాగే మన మనస్సులో దాచుకున్న అనేక అనేక విషయాలు అర్థం కావాలి అని అంటే రాయాలి. రాస్తారా? ఆర్ యూ రెడీ టు రైట్? ఎస్, డన్, గుడ్, వెరీ గుడ్. ఓకే. సో ఇప్పుడు హెల్త్ కి సంబంధించి ఇది అందరికీ ఉపయోగం కాబట్టి హెల్త్ కి సంబంధించి నేను కొన్ని నమ్మకాలు చదువుతాను. నాకు ఇది ఉంది అని అనుకున్నది రాసుకోండి. రైట్ డౌన్ ఇన్ యువర్ బుక్. ఎందుకు రాయాలి? ఇందాక చెప్పినట్టు ఏ విషయాన్నైనా మనం దాన్ని దాటాలి, దాని నుంచి మార్చుకోవాలి, ఎదగాలి అని అంటే గుర్తించడం ఇస్ ద ఫస్ట్ స్టెప్. మీ ఇంట్లో వంట చేయడానికి వెళ్లే ముందు మీరు ఫస్ట్ గ్యాస్ ఉందా లేదా చూస్తారు. గ్యాస్ ఉందని తెలుసు. ఆ తర్వాత మీరు చూసేది ఏంటి? ఆ గిన్నె రెడీగా ఉందా లేదా అన్నది చూస్తారు. ఆ తర్వాత చూసేది ఏంటి? ఏం కూరలు ఉన్నాయి చూస్తారు. అంటే గుర్తించడం ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ డూయింగ్ ఎనీథింగ్, టు డూ ఎనీథింగ్. కాబట్టి ఇప్పుడు మనం గుర్తిద్దాం. అసలు నేను ఏంటి క్యారీ చేస్తున్నాను? వాట్ ఆమ్ ఐ క్యారీయింగ్? దాన్ రాసుకుంటారా? హెల్త్ కి సంబంధించి మనకి నా ఆరోగ్యం ఇలానే ఉంటుంది, మారదు అనే నమ్మకం మీకుందా? ఉంటేనే రాసుకోండి, లేకపోతే రాయద్దు. నా బాడీ ఎప్పుడూ నన్ను మోసం చేస్తూనే ఉంటుంది, నా మాట విందు, నా శరీరం నా మాట విందు. రైట్. పూర్తిగా నేను ఎప్పటికీ ఆరోగ్యంగా తయారవలేను. ఐ కెనాట్ బి కంప్లీట్లీ హెల్దీ. మీరు ఆ బిలీఫ్ రాసుకోండి. నో ఎస్ కాదు, మీరు అది రాసుకోండి. మీకు అది ఉంటే నేను ఇలానే అనుకుంటాను అన్నది రాసుకోండి. నేను ఎప్పుడు నేను మందులు వేసుకుంటూనే ఉండాలి, లైఫ్ లాంగ్ నాకు మందులు వాడడం తప్పదు, నాకు ఎప్పుడు అనారోగ్యమేనండి, నాకు ఎప్పుడు బాగోదండి అని అనుకున్నారు అనుకోండి, అది మీ నమ్మకం కదా. అది రాసుకోండి. నేను కొన్ని చదువుతున్నాను ఎందుకు అనంటే మీకు హెల్ప్ అవుతాయని. నాకు ఎప్పుడు ఒంట్లో బాగోదు, మనం మాట్లాడే మాట కాదు అది, మనం మోస్తున్న నమ్మకం, మనం పెట్టుకున్న నమ్మకం. నాకు ఎప్పుడు ఏదో ఒక చోట ఒకటి తగ్గితే ఒకటి వస్తూనే ఉంటుంది. ఒకవేళ మీకు అది ఉంటే రాసుకోండి. వయస్సు పెరుగుతున్న కొద్దీ అంతకంతేనండి ఆరోగ్యం. ఇది మీకు ఉంటే రాసుకోండి. ఎస్ ఆర్ నో కాదు, దీన్ని పూర్తిగా రాసుకోవాల్సిందే. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా. అలాగే ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ చిల్డ్రన్ అండ్ అలాంటి దానికి సంబంధించినవి ఉంటే, ఐ కెనాట్ బేర్ చిల్డ్రన్, నా బాడీ పిల్లల్ని కనడానికి సిద్ధంగా లేదు, ఆర్ ఐ డోంట్ నో, డాక్టర్స్ చెప్పేశారు కదా నేను ఇలానే ఉంటాను అని, అలాంటివి ఉన్నా రాసుకోండి. లేకపోతే రాయొద్దు. అది ఉంటే లోపల ఎక్కడో క్యారీ చేస్తే ఆ బిలీఫ్ ని రాసుకోవాలి, ఆ బిలీఫ్ ని రాయాలి. డన్. ఇది మా ఫ్యామిలీలో అందరికీ ఉంది కాబట్టి నాకు వస్తుంది. మా అమ్మమ్మకు ఉందిట, మా నాన్నమ్మకు ఉందిట, మా తాతగారికి ఉందిట, మా నాన్నకు ఉంది.
మా హెరిడిటీ అంటాం కదా. డాక్టర్ చెప్పాడు కాబట్టి నేను నేను ఇంకా తగ్గదు, ఇంకా నాకు తగ్గదు ఇది, ఇలాంటిది ఏమన్నా ఉంటే రాసుకోండి. డాక్టర్ చెప్పాడు కాబట్టి నాకు ఇది తగ్గదేమో ఇంకా. మనం గూగుల్ చేయడాలు అన్ని చేస్తాం కదా, ఉంటేనే రాసుకోండి. రైట్. ఓకే, వెరీ గుడ్. నౌ మూవింగ్ ఆన్ టు రిలేషన్షిప్స్. నేనెంత కష్టపడినా ఉపయోగం లేదు, నన్నెవ్వరూ అర్థం చేసుకోరు. యు హ్యావ్ దిస్ ఇన్ యువర్ రిలేషన్షిప్స్. నన్ను ఎవరు అర్థం చేసుకోరు. ఇప్పుడు నేను ఏమన్నా చెప్తే నన్ను వ్యతిరేకిస్తారు, ఐ మీన్ నా మాట వినరు, నా మాటకు విలువ లేదు. ఉంటే రాసుకోండి. నా మాటకి విలువ లేదు. ఉం? ఎవరేమంటారో అని నాకు భయం. అందరూ నన్ను మాట అంటారని భయం. నా దగ్గర వాళ్ళే ఎప్పుడు నన్ను బాధ పెడతారు. నేను అనుకున్నవి ఎప్పుడూ అవ్వవు. రైట్. రాతారా? ఇంకా ఇవి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు ఇంకా అనిపించినవి రాసుకోండి. ఇవి ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఇవే అల్టిమేట్ అని కాదు. హెల్త్ లో కూడా నాకు తగ్గదేమో అని భయంగా ఉంది, నా ఫ్యూచర్ ఏమైపోతుందో అని ఆందోళనగా ఉంది, ఇలాంటివి కూడా మీరు రాసుకోవచ్చు. మీరు రాసుకున్నారు, మీ ఆరోగ్యం పట్ల, మీ రిలేషన్స్ పట్ల మీకుండే నమ్మకాలుగా కనిపిస్తున్నవి రాసుకున్నారు కదా. ఒక్కసారి ఆ ఏరియాలో మీకు ఏం ఎమోషన్స్ ఉన్నాయో రాయండి. హెల్త్ అని పెట్టి వాటి కింద రాసుకున్నారు ఇప్పుడు ఇవి. దాన్ని ఎదుర్కొండా ఏం ఎమోషన్స్ ఉంటాయో రాయండి. భయమా, ఆందోళన, కన్ఫ్యూజనా? ఇది చాలా ఉపయోగపడే మెథడ్ అండి. దయచేసి అర్థం చేసుకుంటూ చేయండి. మీకున్న ఎమోషన్ అర్థమైతేనే ఆ నమ్మకాన్ని మనం ఇంకా లోతుగా వర్క్ చేసి తీసేయచ్చు. దాని చుట్టూ అల్లుకున్న ఆలోచనల్ని మనం పోగొట్టుకోవచ్చు. సో లుక్ ఇన్ టు దట్ ఐస్, లుక్ ఇన్ టు దట్ ఎమోషన్. ఏం ఎమోషన్స్ వస్తున్నాయి మీకు? హెల్త్ తలుచుకోగానే, ఆరోగ్యం అనే పదం వినంగానే మీకు ఏమొస్తుంది ఎమోషన్? నా వల్ల కాదు ఇది, నాకు ఎప్పటికీ అపనమ్మకం. దట్ ఈస్ కాల్డ్ అపనమ్మకం, డిస్బిలీఫ్. చాలా ఎఫెక్టివ్ పద్ధతి అండి ఇది, టూ ఎఫెక్టివ్ పద్ధతి. అండ్ భయం ఉండటం, నా ఫ్యూచర్ ఏమైపోతుందో, ఏం ప్రయత్నించినా అవ్వట్లేదు, ఇంకేం చెయ్యాలో భయం. బాధ, నొప్పిని తట్టుకోలేక, శారీరక స్థితిని తట్టుకోలేక బాధ. రైట్ డౌన్. రైట్. ఎస్, నౌ యు ఆర్ అండర్స్టాండింగ్ వన్ బై వన్. ఒకదాని తర్వాత ఒకటి అర్థం చేసుకుంటున్నారు. ఓకే, రాసారా? డిడ్ యూ రైట్ ఎమోషన్స్? ఆరోగ్యం అని తలుచుకోగానే ఏమొచ్చింది? ఎన్ని ఎమోషన్స్ వచ్చాయి? రైట్ ఇన్ ద చాట్ బాక్స్. 3 ఎమోషన్స్, 5 ఎమోషన్స్, 1 ఎమోషన్, 1 ఎమోషన్. Write in the chat box. 3 emotions, 6 ఎమోషన్స్. చిరాకు కూడా వస్తుంది, ఎన్నాళ్ళు ట్రై చేయాలి, ఒకటే వస్తుంది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదైనా ఒక్క బిలీఫ్ ని
ఎంపిక చేసుకోమని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు రాశారు ఆరోగ్యానికి సంబంధించి నేను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండలేనేమో, నేను అంటే నేను ఏం చేస్తున్నా నాకు ఆరోగ్యం రావట్లేదు, మా వాళ్ళకు ఉంది కాబట్టి నాకు వచ్చింది, జీవితాంతం మందులు తింటూనే ఉండాలి, జీవితాంతం సపోర్ట్ కావాలి, ఇలాంటి కొన్ని ఆలోచనలు మీరు ఆలోచనలు కాదు నమ్మకాలు ఆల్రెడీ రాసుకున్నారు కదా, అందులోంచి ఒక్కదాన్ని ఎంపిక చేసుకోండి. ఒక్కదాన్ని, ఏదైనా ఒకదాన్ని. వెంటనే నేను ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను అది కాదు. బ్రేక్ చేయాలి అని అంటే పాత నమ్మకాన్ని ఎంపిక చేసుకోవాలి, నెగిటివ్ నమ్మకాన్ని. నేను దీన్ని వదులుచుకుందాం అనుకుంటున్నాను. ఎగ్జాంపుల్, ఇట్ కెన్ బి యాజ్ సింపుల్ యాజ్ మా అమ్మ వాళ్ళకు ఉంది కాబట్టి నాకు వచ్చింది, ఆర్ నేను ఇప్పుడు నాకు నొప్పితోనే లైఫ్ లాంగ్ ఉండాల్సి వస్తుంది, ఆర్ మందులు లేక నేను ఉండలేను. ఇట్ కెన్ బి యాజ్ సింపుల్ యాజ్ దిస్. ఏదైనా ఒకటి ఎంపిక చేసుకోండి. లెట్ us గో స్లో బై స్లోలీ వెళ్దాం. మందులు లేకపోతే నేను ఉండలేను అనేదైనా మీరు ఎంపిక చేసుకోవచ్చు. రైట్? ఎంపిక చేసుకున్నారా మీ నెగిటివ్ బిలీఫ్? ఓకే. దాన్ని చూడగానే మీకు వచ్చే ఎమోషన్ ఏంటి? ఇప్పుడు మనం నమ్మకం గురించి మాట్లాడుకున్నాం. ఆ నమ్మకాన్ని తలుచుకోగానే మీకు వచ్చే ఎమోషన్ ఏంటి? మందులు లేకుండా లైఫ్ లాంగ్ ఉండటమా, నేను ఉండలేను అని అనుకోగానే మీకు వచ్చే ఎమోషన్ ఏంటి? అది రాయండి, దాన్ని ఎదుర్కొండా రాయండి. దిస్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ అండి. ఏం చేస్తుంది ఇవిడ అని అనుకోకండి, వెరీ పవర్ఫుల్ టెక్నిక్. లేదు, అసలు నా జీవితంలో నేను ఎప్పుడూ ఇంకా హెల్దీ అవ్వలేను అనేది మీరు నమ్మకం అయితే అది తలుచుకోగానే, ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, మార్చుకోమని కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తీసుకున్నారు కాబట్టి, నేను చెయ్యలేను, నా వల్ల కాదు, ఇవన్నీ కూడా మీరు రాసుకోవచ్చు. ఇంకా వయసు అయిపోయింది నాకు ఇంకింతే అనేది కూడా రాసుకుని మీరు దాన్ని వదిలిపెట్టాలనుకుంటున్నారా లేదా అన్నదే నాకు చెప్పండి. మీరు దాన్ని వదిలిపెట్టేద్దాం అనుకుంటున్నారా? కలుపు మొక్కని మీరు గుర్తించారు, పీకుతారా, ఉంచుతారా? ష్యూర్? ష్యూరా? ష్యూర్ గా తీసేస్తారా? ష్యూర్? ఎస్ చెప్పండి సునీ గారు. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్క్. షూర్ తల్లి. ఓకే. ఓకే, డన్. వెరీ గుడ్. అయితే మీరు ఎందుకు ఈ ఆలోచన లేక ఈ నమ్మకం నుంచి బయటపడాలనుకుంటున్నారో 3 కారణాలు రాసుకోండి. ఎందుకు ఈ ఆలోచన నుంచి బయటపడాలనుకుంటున్నారు? 3 వైస్ అంటాం దీన్ని, 3 వైస్ మెథడ్. 3 కారణాలు రాయండి. మీకు మీ నమ్మకం తెలుసు, దాని వెనకాలన్న ఎమోషన్ తెలుసు, ఇప్పుడు మీ పవర్ అంతా ఇక్కడే ఉంది, మీరు మీ పవర్ చేతిలోకి తీసుకొని చూపించాల్సిన టైం వచ్చింది. 1 minute, ఎవ్రీవన్ 1 minute, ప్రతి ఒక్కళ్ళు 1 నిమిషం. ఇక్కడ దాకా పద్ధతి అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్ అంటిల్ హియర్? ఇప్పుడు నేను చేయించిన ఈ స్టెప్ వరకు పద్ధతి అర్థమైందా? బికాజ్ భయం కావచ్చు, బాధ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, దాని కళ్ళల్లోకి చూసి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన క్షణంలోనే దాని పవర్ పోతుంది. ఆ పని ఇప్పుడు చేస్తున్నాం. అందుకే నేను ఇవాళ ప్రత్యేకించి ఈ సెషన్ పెట్టాను. ఎవ్రీవన్ ఆర్ క్యారింగ్ దట్ పెయిన్. ఆ నొప్పిని లోపల భరిస్తున్నారు, ఆ బాధని. దట్స్ వై ఐ థాట్ ఆఫ్ గివింగ్ యూ అ వెరీ పవర్ఫుల్ టెక్నిక్. నౌ రైట్ 3 వైస్. దీన్ని మీరు ఎందుకు దాటాలనుకుంటున్నారు, ఎందుకు ఈ ఆలోచనని వదులుచుకోవాలనుకుంటున్నారో 3 కారణాలు రాయండి. వై డూ యూ వాంట్ టు బ్రేక్ దిస్ బిలీఫ్? ఫస్ట్ వై. మీ రీజన్ మీదే, నా వైపు చూడకండి. ఎందుకు మీకే తెలియాలి కదా. ఎందుకు అన్నం తింటున్నారు? నాకు ఆకలేస్తుంది కాబట్టి అన్నం తింటున్నారు, ఫస్ట్ రీజన్. ఎందుకు అన్నం తింటున్నారు? నాకు ఆ కూర నచ్చింది కాబట్టి అన్నం తింటున్నాను. ఎందుకు అన్నం తింటున్నారు?
ఫుడ్ ఎంజాయ్ చేయడానికి అన్నం తింటున్నాం. అలాగా మీరెందుకు ఈ బిలీఫ్ ని దాటాలనుకుంటున్నారు, వదులుచుకోవాలనుకుంటున్నారు? ఈ నమ్మకాన్ని ఎందుకు విడిచిపెట్టేయాలనుకుంటున్నారు? 3 కారణాలు రాయండి. నాకు కారణాలు ఏమీ కనిపించట్లేదు వదిలిపెట్టడానికి. దట్స్ ఓకే. ట్రై చేయండి. ఎలా వదలాలో కాదు, ఎందుకు వదలాలో ఫస్ట్ మీరు రాస్తే ఎలా వదలాలో నేను చెప్తాను. ఎందుకు విడిచిపెట్టాలనుకుంటున్నారు రాసారా? రోట్ ఇట్. రాసారా? ఎందుకు అన్నది ఒక్కసారి మీరు రాసిన 3 కారణాలని చదవండి. బయటికి చదువుకోండి, నా కోసం కాదు, మీకోసం. బయటికి చదవండి. ఈ కారణం చేత నేను ఈ ఈ నమ్మకాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను. నేను ఆనందంగా ఉండడం, నేను ప్రశాంతంగా ఉండడం కోసం ఈ నాకు తగ్గదు అనే నమ్మకాన్ని వదిలిపెట్టేద్దాం అనుకుంటున్నాను. నా శరీరంలో శక్తి అంటే ఎనర్జీతో ఫీల్ అవ్వడం కోసం, నా బాడీలో ఎనర్జీగా ఫీల్ అవ్వడం కోసం, ఓపిక ఫీల్ అవ్వడం కోసం నేను ఈ నమ్మకాన్ని వదిలిపెట్టేద్దాం అనుకుంటున్నాను. నేను నా బాడీని చక్కగా మూవ్ చేయడానికి కదుపుతూ ఆనందంగా ఈ రోజు ఇవాళ మాత్రమే ఆలోచించి ఈ రోజు ప్రశాంతంగా ఆరోగ్యంగా జీవించడానికి ఈ నమ్మకాన్ని వదిలిపెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇవి నా 3 కారణాలు. ఈ నా 3 కారణాలు. అది ఒక్క క్షణానికి కావచ్చు, ఒక గంటకు కావచ్చు, ఒక రోజుకు కావచ్చు. రైట్? రాసారా? మీ 3 వైస్ రాసారా ఎందుకు అని? ఈ రాస్తున్నప్పుడు మీ మైండ్ నమ్మిందా లేదా, ఒప్పుకుందా లేదా? ఎక్కడైనా మీరు రాయలేకపోవడం, రెసిస్టెన్స్ రావడం కనిపించిందా? ఇది జరగదులే ఊరికే రాస్తున్నాను అనిపించిందా? లేదు కదా? వెరీ గుడ్. ఇప్పుడు మీ చేతుల్లో మీ లిమిటింగ్ బిలీఫ్ ఉంది, అంటే మిమ్మల్ని ఆపేస్తున్న నమ్మకం ఉంది. దాని వెనకాలన్న ఎమోషన్ ఉంది. ఉందా? మీకు అర్థమైందా? ఎమోషన్ ఏంటో? భయం కావచ్చు, బాధ కావచ్చు, ఆందోళన కావచ్చు. అండ్ దాని నుంచి ఎందుకు బయటపడాలనుకుంటున్నారో మీ దగ్గర 3 రీజన్స్ ఉన్నాయి. అండ్ దోస్ ఆర్ వ్యాలిడేటింగ్ రీజన్స్. మీ మెదడు, మీ మైండ్ దాన్ని వ్యతిరేకించని కారణాలు కదా. ఒప్పుకుంది కదా, మీ మెదడు దాన్ని ఒప్పుకుంది కదా, మీ మనసు దాన్ని ఒప్పుకుంది కదా. రైట్. ఇప్పుడు ఐ వాంట్ యూ టు సిట్ కంఫర్టబుల్ గా కూర్చోండి. సిట్ వెరీ కంఫర్టబుల్లీ. కళ్ళు మూసుకోండి. కంఫర్టబుల్ గా కూర్చోండి. కంఫర్టబుల్ గా కూర్చోండి. మన దగ్గర ఇప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు రాసిన ఆ నమ్మకం, దాని వెనకాలుండే ఎమోషన్ రూట్స్ అయితే, అంటే వేర్లైతే, నమ్మకం ఆ పైన ఎదిగే మొక్క లాంటిది, ఆకులు కొమ్మలు లాంటిది. రైట్. ఇప్పుడు దీని నీడ మీ శరీరంలో ఎక్కడ పడుతుందో చూడండి. అంటే ఈ ఎమోషన్ తాలూకా ప్రభావం మీ బాడీలో ఏ పార్ట్ మీద పడుతుందో చూడండి. ఎక్కడ టైట్ గా ఉంది, ఎక్కడ డిస్కంఫర్ట్ గా ఉంది, ఇది తలుచుకోగానే ఎక్కడ తేడాగా కనిపిస్తుంది, బాడీలో ఏదో ఒక పార్ట్ లో అనిపిస్తుంది. గుర్తిస్తే ఒక థమ్స్అప్ ఇవ్వండి. మనం చాలా గ్రౌండ్ లెవెల్లో చేసాం, సో గుర్తిస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. గుర్తించిన తర్వాత ఒక థమ్స్అప్ ఇవ్వండి. వెరీ గుడ్. నా ఆ పార్ట్ నే గమనిస్తూ ఉండండి. ఆ బాడీలో జరుగుతున్న ఆ వస్తున్న సెన్సేషన్ నే గమనిస్తూ ఉండండి. గమనిస్తూ ఉండండి. ఇప్పుడు దానికి ఒక రంగునివ్వండి. ఏదైనా రంగు, ఏ రంగు అయినా పర్వాలేదు. గివ్ ఇట్ ఎ కలర్.
దానికి ఒక కలర్ ఇవ్వండి. ఇచ్చారా? ఇస్తే ఒక తలని జస్ట్ ఊపండి అంతే. వెరీ గుడ్. ఇప్పుడు దానికి ఒక షేప్, ఒక ఆకృతిని ఇవ్వండి. అది ఏదైనా పర్వాలేదు. ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్, రెక్టాంగిల్, ఏదైనా పర్లేదు. బెలూన్ లాగాను ఏదన్నా షేప్, ఏ షేప్ ఇచ్చినా పర్లేదు. ఇస్తే తలని ఊపండి. ఇస్తే తలని ఊపండి. వెరీ గుడ్. నౌ దాన్ని అలాగా చూస్తూ అది కదులుతోందా కదలకుండా ఉందా చూడండి. స్టేబుల్ గా ఉందా, మూవ్ అవుతోందా? స్టేబుల్ గా ఉందా, మూవ్ అవుతోందా? ఇట్ ఈస్ స్టేబుల్ ఆర్ మూవింగ్? అన్నీ కరెక్టే. ఇఫ్ ఎస్ గివ్ మీ హెడ్ నాడ్. తల ఊపండి ఎస్ అయితే. గుర్తిస్తే తల ఊపండి. వెరీ గుడ్. ఇప్పుడు అది మెత్తగా ఉందా, గట్టిగా ఉందా? మీ ఫీలింగ్ తెలుస్తుంది. ఇట్స్ అ ఫీలింగ్. మెత్తగా ఉందా, గట్టిగా ఉందా? మెత్తగా ఉందా, గట్టిగా ఉందా? బయటికి మాట్లాడక్కర్లేదు. ఎస్ అయితే హెడ్ నాడ్ ఇవ్వండి. వెరీ గుడ్. వెరీ గుడ్. మెత్తగా ఉంది, గట్టిగా ఉంది కూడా తెలుసుకున్నారు. రిలాక్స్. రిలాక్స్. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. ఇప్పుడు మీకు మీ ఎమోషన్ ఏంటో తెలుసు. అది మీ బాడీలో ఎక్కడ ప్రభావం చూపించిందో తెలుసు. దాని కలర్ తెలుసు. దాని షేప్ తెలుసు. ఆకృతి తెలుసు. అది మెత్తగా ఉందో గట్టిగా ఉందో తెలుసు. అది కదులుతోందో కదలట్లేదో కూడా తెలుసు. ఇట్స్ ఓకే. నో ప్రాబ్లం. ఇప్పుడు దాన్ని అలాగే చూస్తూ ఉండండి. మీ ఎరుక దాని మీద పడితే చాలు, అది మారిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు దాని రంగుని మార్చండి. చేంజ్ ద కలర్. చేంజ్ ఇట్. చేంజ్ ద కలర్. ఏ రంగులోకైనా మార్చండి. వేరే రంగులోకి చేంజ్ ఇట్. మారిస్తే తలని ఊపండి. తలని ఊపండి. ఎస్ గివ్ మీ హెడ్ నోడ్. ఇప్పుడు దాని షేప్ ని మార్చండి. వేరే ఏదైనా షేప్ లోకి మార్చండి. అనుకుంటూ ఉండగానే అది మారిపోతుంది. మార్చండి. మీరు షేప్ మారాలి అని ఆ షేప్ ని అనుకోగానే దానిలోకి మారిపోతుంది. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఇట్స్ ఓకే. ట్రై. వెరీ గుడ్. ఇప్పుడు అది ఇందాక కదులుతూ ఉన్నదంటే ఇప్పుడు దాన్ని కదలకుండా చేయండి. అనుకోండి అది మారిపోతుంది. ఇది స్టేబుల్ గా ఉంది, ఇది కదలకుండా ఉంది అనుకోగానే అది మారుతుంది. అనుకోండి. ఒకవేళ అది కదలట్లేదు అంటే ఇప్పుడు ఇది కదులుతోంది అనుకోండి. If it is stable, make it moving. If it is moving, make it stable. Very good. Now, అది మెత్తగా ఉంటే అది గట్టిగా చేయండి దాన్ని. టెక్స్చర్. Change the texture. If it is soft, make it hard. If it is hard, make it soft. If yes, give me a head nod. Yes, give me a head nod. Very good. Very good. ఇప్పుడు మీ ఎమోషన్ మీకు తెలుసు. దాన్ని గుర్తించారు. ఆ ప్లేస్ మీకు తెలుసు. దాని రంగును మార్చేశారు. దాని రూపాన్ని మార్చేశారు. దాని కదలికని మార్చారు. దాని తత్వాన్ని మార్చారు. ఆ మార్చిన ప్రతి దానితోని అలానే ఉండండి. చూడండి. మీరు చూస్తూ చూస్తూ ఉన్నంతలోనే అది ముక్కలు 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 అయిపోతుంది. దూది పింజ దూది పింజలాగా ముక్కలు 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 అయిపోతుంది. ఇట్స్ పాపింగ్ ఇంటూ బబుల్స్, బబుల్స్, పాపింగ్ ఇంటూ బబుల్స్.
చిన్ని 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 నురగలా అయితే తయారుతుందో అలా నురగలా అయిపోతున్నట్టు చూడండి. ఫీల్ ఇట్. మీ అవేర్నెస్ అక్కడికి వెళ్తేనే సరిపోతుంది. ఫీల్ ఇట్, బీ విత్ ఇట్, స్టే దేర్. నౌ స్లోలీ, కళ్ళు తెరవకుండా, మీ ఇంట్లో మీకు డోర్ ఎక్కడుందో తెలుసు కదా, కళ్ళు తెరవకపోయినా డోర్ ఎటువైపు ఉంటుందో తెలుసు కదా. కళ్ళు తెరవకుండా ముఖం డోర్ వైపు పెట్టి డీప్ గా బ్రీత్ తీసుకుని మొత్తం నోట్లో నుంచి అవన్నీ వదిలేస్తున్నట్టు గాలి బయటకు వదిలేయండి. మీ గాలి ద్వారా వాటికి అన్ని బయటకు వెళ్ళిపోతున్నాయి. మీ కళ్ళు తెరవక్కర్లేదు, లేవక్కర్లేదు. లోపల మీకు ఖాళీ అయిపోయింది అనే భావన వచ్చేంత వరకు నోటి ద్వారా బయటకు ఊదేయండి. చిన్న 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 బబుల్స్ నురగలాగా బయటికి వెళ్ళిపోతుంది. పైకి పైకి ఊదాలి, బయటికి నోట్లోంచి ఊదేయాలి. అలా ఊదితేనే లోపల నుంచి వెళ్ళిపోతుంది. మొత్తం మీకు ఖాళీ అయిపోయింది అని అనిపించేంత వరకు ఊదేయండి. బ్యూటిఫుల్. ఇప్పుడు ఈ మొత్తం పైకి వెళ్ళి అనంతమైన ప్రకాశంలో కలిసిపోతోంది. ఎదురుకుండా దివ్యమైన ప్రకాశం, కాంతి, ఆ కాంతిలో కలిసిపోతుంది మీరు ఊదిందంతా. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ ఎదురుకుండా తెల్లని కాంతి ఉంది. వెన్ యూఆర్ డన్, ఇంకా అయిపోయింది, నా లోపల నుంచి అంతా బయటకు పంపించేసాను అనుకున్నాక మీ మీ కళ్ళ ఎదురుకుండా కాంతి సూర్యుడిలాగా అది ఆ కిరణాలన్నీ మీ బాడీ మీద పడుతున్నట్టుగా చూడండి. ఫీల్ దట్ ఎనర్జీ ఫిల్లింగ్ అప్ ఎవ్రీ సెల్ ఇన్ యువర్ బాడీ. ఫీల్ దట్ ఎనర్జీ, ఫీల్ దట్ ఎనర్జీ, ఫీల్ దట్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఫిల్ అవుతూ మీ బాడీని ఫిల్ చేస్తూ మీ మనస్సుని కూడా నింపేస్తూ, మీ మనస్సుని కూడా నింపేస్తూ మీ ఎదురుకుండా చక్కటి ఒక పూల తోట ఉన్నట్టుగా చూడండి. మీ ఎదురుకుండా ఒక చక్కని పూల తోట ఉన్నట్టుగా చూడండి. నడుస్తూ నడుస్తూ ఉండగానే ఒక బంగారం కాంతితో మెరిసిపోతున్న చిన్న నడకదారి కనిపిస్తోంది. పాత్వే, గోల్డెన్ పాత్వే కనిపిస్తోంది. ఆ గార్డెన్ లోకి వెళ్ళడానికి అక్కడ ఒక పక్కన ఒక బెంచి ఉంది. ఆ బెంచ్ మీద కూర్చోండి. తల తిప్పి పక్కన చూస్తే ఒక చిన్ని మొక్క ఉంది. దాన్ని చేతుల్లోకి తీసుకోండి. ఒక చిన్న మొక్క ఉంది, దాన్ని చేతుల్లోకి తీసుకోండి. ఆ మొక్క మీ కొత్త నమ్మకం. పాత నమ్మకాన్ని తీసేసాం కదా, ఈ మొక్క కొత్త నమ్మకం. ఇప్పుడు మీరు ఏదైతే నమ్మకాన్ని వదిలిపెట్టేశారో దాని ప్లేస్ లో ఈ కొత్త నమ్మకాన్ని నాటండి. నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఈ మొక్క పెద్ద వృక్షం అవుతుంది. మీ చేతులతో పట్టుకుని తీసుకువెళ్ళి లేచి నించుని 2 అడుగులు వేసి ఒక చక్కటి ప్రదేశంలో ఆ మొక్కని నాటుతున్నారు. ఆ మొక్కని వేస్తున్నారు. చూడండి, ఆ మొక్కని వేయటాన్ని చూడండి. ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను. దట్ ఈస్ ద ఓన్లీ స్టేట్మెంట్. ఆ మొక్క అదే సూచిస్తుంది. దట్ దట్ ప్లాంట్ సింబలైజెస్ యువర్ హెల్త్. మొక్క నాటారు. ఇంకొక పక్కకు చూస్తే తిరిగి నీళ్లు పోసే ఆ క్యాన్ కనపడింది.
దాన్ని చేతిలోకి తీసుకోండి. ఆ నీళ్లు మీ పాజిటివ్ ఎమోషన్స్, హ్యాపీనెస్, లవ్, జాయ్, ఫ్రీడమ్, హెల్త్. ఆ నీళ్లు సంకేతం, మీ ఎమోషన్స్ కి సంకేతం, మీ పాజిటివ్ ఎమోషన్స్ కి సంకేతం. ఆ నీటిని పోస్తూ ఉండండి ఆ మొక్కకి. నీరు పోస్తూ ఉన్నంతలోనే కొంచెం ఎదిగింది ఆ మొక్క, చూడండి, కొంచెం ఎదిగింది. నీరు పోసారు. ఆ క్యాన్ అక్కడ పెట్టేసి మళ్ళీ ఒక్కసారి వచ్చి ఆ బెంచ్ మీద కూర్చోండి. బెంచ్ మీద కూర్చోండి. ఆ మొక్క, దాని మీద గోల్డెన్ కలర్ లైట్ పడుతూ వింత కాంతి వస్తుంది. ఆ మొక్క ఎదుగుతున్నట్టు మీకు తెలుస్తుంది. ఫీల్ దట్, ఫీల్ దట్. ఆ ఎదుగుతున్నప్పుడు చూస్తే మీకు వచ్చే ఆనందం ఎలా ఉంటుంది? మీ పిల్లలు ఫస్ట్ బోర్లా పడినప్పుడు వచ్చిన ఆనందం, మీ పిల్లలు ఫస్ట్ టైం పాకినప్పుడు వచ్చిన ఆనందం, మీ వేలు పట్టుకున్నప్పుడు వచ్చిన ఆనందం, లేవడానికి ప్రయత్నించినప్పుడు వచ్చిన ఆనందం. ఇప్పుడు ఈ మొక్క ఆ గోల్డెన్ కాంతిని తీసుకుని కొంచెం ఎదిగింది. అదే సంకేతం మీరు నాటిన కొత్త నమ్మకం వర్క్ అవుతోంది. మీ బాడీ అందుకుంది, మీ బాడీ పని చేస్తుంది, మీ బాడీ ఆరోగ్యంగా మారడానికి సిద్ధంగా ఉంది. మీ బాడీ ఆరోగ్యంగా మారడానికి సిద్ధంగా ఉంది. ఆల్రెడీ రెస్పాండ్ అయింది. బ్యూటిఫుల్. మెల్లిగా ఆ బెంచ్ మించి లేచి ఆ గోల్డెన్ పాత్వే, చక్కగా బంగారు రంగు కాంతిలో మెరిసిపోతున్న ఆ రోడ్డు మించి నడుచుకుంటూ బయటకు వచ్చారు. గేట్ దాటి బయటకు వచ్చారు. మీ బాడీలో మీరున్నారు. నౌ యు ఆర్ ఇన్ యువర్ బాడీ, ఇన్ దిస్ రూమ్. మీ ఇంట్లో మీ బాడీలో ఉన్నారు. కానీ మీతో పాటు ఆ ఎమోషన్ ని తెచ్చుకున్నారు. హెల్దీగా ఫీల్ అవుతున్న ఎమోషన్ ని. హ్యాపీనెస్, ఫ్రీడమ్, జాయ్. Just like that, just like that. I want you to sit where you are. Your mind నమ్ముతోంది. Your mind is believing. Your body is relaxing. Feel safe in your body. Slowly rub your hands and put on your eyes.